హాయ్ గైస్, ఈరోజు రెసిపీ వచ్చేసి లెఫ్ట్ ఓవర్ ఇడ్లీస్తోని ఒక మంచి రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంట్లో ఇడ్లీలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసినప్పుడు మిగిలిపోయినప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఈసారి ఇడ్లీలు మిగిలిపోతే అస్సలు పడేయకండి. ఈ విధంగా ట్రై చేయండి. ముందుగా ఇడ్లీలు మిగిలిపోయినాయి కదా, ఇవైతే తీసుకున్నాను. వీటిని ఇలా సన్నగా కట్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిన షేప్స్లో అయితే మీరు కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసిన తర్వాత మళ్ళీ అడ్డంగా కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా పొడుగ్గానే ఉంచుతానండి. ఈ రెసిపీ ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ట్రై చేయాలనిపిస్తుంది. ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నింటినీ కూడా పక్కన ఉంచుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇంత సన్నగా ఉంటేనే మనం వేసే పొడి అనేది మంచిగా పడుతుంది, ఇడ్లీకి టేస్ట్ కూడా ఉంటుందన్నమాట. ఇలా కట్ చేసిన ముక్కలన్నింటినీ కూడా పక్కనైతే పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి అయితే పెట్టుకోవాలన్నమాట. ఇది చేసుకోవడానికి కాస్త నెయ్యి వేసుకోవాలన్నమాట. నెయ్యి అనేది ఒక 3-4 టేబుల్ స్పూన్లు వేసుకోండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ ఈ నెయ్యి వేసుకున్న తర్వాత ఇది నాన్ స్టిక్ కడాయిలో చేసుకుంటే తక్కువ నెయ్యి వాడచ్చు. అదేవిధంగా వేసిన నెయ్యి మొత్తం కూడా చక్కగా ఇడ్లీలకైతే పడుతుందనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 4 స్పూన్ల నెయ్యి వేసుకున్న తర్వాత ప్యాన్ మొత్తం అయ్యే వరకు ఒకసారి కలుపుకోండి. ఈ విధంగా ప్యాన్కి అంతా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత దీంట్లోని ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఇడ్లీ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని ఒకదాని పక్కన ఒకటి పెట్టి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కాస్త కలర్ చేంజ్ అయితే చాలు. ఇంకా ఎక్కువ క్రిస్పీగా తినాలి అనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఆయిల్ అవసరం లేదు, ఎక్కువ నెయ్యి అవసరం లేదు. మీరు నెయ్యి వద్దు అనుకున్నారనుకోండి, దీని ప్లేస్లో సన్ఫ్లవర్ ఆయిల్ అయితే యూస్ చేసుకోవచ్చు. సో ఇలా కట్ చేసుకున్న ఇడ్లీ ముక్కలు మొత్తాన్ని కూడా ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాలు అలా కలపకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచి వదిలేయండి. కింద చక్కగా ఒక లేయర్ అనేది ఫామ్ అవుతుంది. చక్కగా ఇడ్లీ అనేది మంచిగా ఫ్రై అయిపోతుంది అనమాట. ఇది ఒక్కసారి ట్రై చేశారనుకోండి, అసలు ఈసారి ఇడ్లీ మిగిలితే అస్సలు పడేయరు. మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని తింటారు. చూస్తున్నారు కదా, ఒక మంచి లేయర్ అయితే ఫామ్ అయిపోయింది. ఇది కాస్త కలర్ వచ్చే వరకు మంచిగా అయితే 2 సైడ్స్ కూడా ఇలా తిప్పుకుంటూ చక్కగా వేయించుకోవాలన్నమాట. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఈ రెసిపీస్ అన్నిటిని కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి. దాన్ని బట్టే మేము ఇంకా ఇంప్రూవ్ అవుతాము. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇలా కాస్త బ్రౌన్ కలర్ అయితే వచ్చింది కదా, నెక్స్ట్ సైడ్ కూడా ఫ్లిప్ చేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాస్త వేయించుకోవాలన్నమాట. ఇలా వేగటానికి మనకు ఒక 2-3 మినిట్స్ టైం అయితే పడుతుంది. మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా అయితే ఇలా వేయించుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, మనం ఇడ్లీ పీసెస్ని ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత మంచిగా అయితే ఫ్రై అయిపోతుంది. ఇవి కాస్త ఫ్రై అయ్యాయి కదా, ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కరివేపాకుతో చేసిన కారపొడి. ఈ కారపొడి అందరికీ అవైలబుల్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో అవైలబుల్లో ఉన్న వాళ్ళకైతే చెప్తున్నాను. ఈ కారపొడిని ఒక 2-3 టేబుల్ స్పూన్లు వేసుకొని ఇలా ఒకసారి కలుపుకోవాలి. అంతా ఒకేసారి వేసుకోకండి. ఫస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసి ఒకసారి బాగా కలిపేసి మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ వేసి మళ్ళీ కలిపేసి ఇంకా కావాలి అంటే ఇంకొక 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకొని అంతా బాగా ఇడ్లీ ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కారపొడి లేని వాళ్ళు ఏం చేయాలో చెప్తాను. ఈ కారపొడి లేనప్పుడు దీంట్లోని కొద్దిగా ఉప్పు, కొంచెం కారం, లైట్గా పసుపు, కొంచెం సాంబార్ పొడి కానీ రసం పొడి కానీ ఉంటుంది కదా, అది వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ కాదు, ఏదైనా సరే కొంచెం వేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా ఇడ్లీ మొత్తానికి కూడా మనం వేసిన కారపొడి మంచిగా కోట్ చేసుకున్నాం కదా, ఇంక అంతేనండి. ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే కారపొడి ఫ్రై ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. వేడిగా తింటే స్వర్గమే అండి. అసలు ఇది ఇడ్లీ అని ఎవ్వరూ కనిపెట్టలేరు. టేస్ట్ చేసిన తర్వాత కూడా మనం చెప్తే కానీ తెలీదు. ఇంక చాలామంది ఆయిల్లో ఫ్రై చేసుకుంటారు. నచ్చితే ఒక లైక్ చేయండి.